అందరికీ బీపీ, షుగర్, పక్షవాతం, గుండెపోటు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలుసు. అలాగే ఒక మనిషి ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, ఆలోచనల్లో కానీ సడన్గా మార్పు వస్తే కనుక దాన్ని ఒక మానసిక సమస్య కింద కన్సిడర్ చేయాలి. మానసిక సమస్యల్ని ముఖ్యంగా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. మొదటిది సైకోసిస్, రెండోది న్యూరోసిస్. ఈ సైకోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి తన పక్కన ఎవరూ లేకపోయినా కూడా ఎవరో మాట్లాడుతున్నట్టుగా చెవిలో స్వరాలు వినిపించడం, పక్కన మనుషులు ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నట్టు రూపాలు కనిపించడం, అనుమానాలు ఎవరో తనకేదో హాని చేస్తున్నట్టు, అందరూ తన గురించే మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవ్వడం, తన మనసులోని ఆలోచనలు వేరే వాళ్ళకి తెలిసిపోతున్నాయి అన్నట్టుగా ఫీల్ అవ్వడం, తన బాడీని, మైండ్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవ్వడం. అట్లాగే కొంతమంది చనిపోయిన వ్యక్తి మీద వాలినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ సైకోసిస్ లక్షణాలు ఆల్కహాల్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సైకోసిస్ ఉన్నవారు ఏంటంటే, వాళ్ళకు ఒక సమస్య ఉందని వాళ్ళు ఫీల్ అవ్వరు. సో ట్రీట్మెంట్కి వాళ్ళంతటా వాళ్ళు రారు. ఇక న్యూరోసిస్ విషయానికి వస్తే యాంగ్జైటీ అంటే కంగారు, ఆందోళన, గుండెదడ, అతిగా స్పందించడం, డిప్రెషన్ అంటే అప్పటిదాకా చురుగ్గా చలాకీగా ఉన్న వ్యక్తి సడన్గా డల్ అయిపోయి నిద్రాహారాలు మానేసి, పని మానేసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం. ఓసిడి అంటే చేసిన పని పదే పదే రిపీట్ చేయడం, కడిగిందే కడగడం, మాటిమాటికి చెక్ చేసుకోవడం, చెడ్డ ఆలోచనలు, దేవుడిని తిడుతున్నట్టుగా, చెడుగా ఊహించుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వడం. ఫోబియాస్ అంటే భయాలు, ఎత్తైన ప్రదేశాలు ఎక్కాలంటే భయం వేయడం, తలుపులవి మూసేసి ఉన్న గదిలో ఉండాలంటే భయం వేయడం. ఇవన్నీ న్యూరోసిస్ లక్షణాలు. ఈ న్యూరోసిస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఏంటంటే, వాళ్ళకు ఒక సమస్య ఉందని వాళ్ళు గుర్తిస్తారు. అలాగే వాళ్ళు ట్రీట్మెంట్కి కూడా వాళ్ళంతటా వాళ్ళే వస్తారు.